దీనన్నిటికీ మూలం ఏంటి అని అంటే ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గతంలో శాసన మండలి సభ్యులుగా చేశారు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్గా చేశారు, జర్నలిజం డిపార్ట్మెంట్లో చాలా కాలం పాటు ఆయన పనిచేసి ఈరోజు ఆయన విశ్లేషణలు ప్రతిరోజు ఆయన విశ్లేషణలు చూసేటువంటి కొన్ని లక్షల మంది యూత్, ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఆయన విశ్లేషణ చూసేటువంటి వాళ్ళు ఉన్నారు. కె నాగేశ్వర్ సంబంధించినటువంటి ఆయన యూట్యూబ్ ఛానల్ కానీ ఆయన ఏం విశ్లేషిస్తున్నారు అని చెప్పేసి, ఆయన ప్రజల పక్షాన ఏ రకంగా మాట్లాడుతున్నారు అనేది, ప్రభుత్వాలను ఏ రకంగా ఎండగడుతున్నారు అనేది, అన్ని పార్టీలని ఆయన నిష్పక్షపాతంగా ఏ రకంగా మాట్లాడుతున్నారు అనే దాని మీద ఆయన యొక్క విశ్లేషణను నిరంతరం చూసే వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు కె నాగేశ్వర్ తెచ్చినటువంటి ఒక ప్రశ్న, ఆయన సంధించినటువంటి ఒక ప్రశ్న తీర్మాన్ మల్లన్నని ఈరోజు ఇరకాటంలో పెట్టిన పరిస్థితి. ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన చేసినటువంటి 20-25 నిమిషాల నిడివి గలటువంటి ఒక వీడియో వైరల్ అవుతూ ఈ మొత్తం నియోజకవర్గాల్లో, ప్రత్యేకంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ అంటే అక్కడ గ్రాడ్యుయేట్స్ ఎప్పుడూ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి, ప్రతిపక్షాలకి దన్నుగా ఉండేటువంటి, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి వాళ్ళుగా ఉంటారు, అభ్యుదయంగా ఉంటారు. వామపక్ష ఉద్యమాలు బలంగా ఉన్నటువంటిది, తెలంగాణ ఉద్యమానికి కూడా గొంతుగా ఉన్నటువంటి వరంగల్ లాంటి, కాకతీయ యూనివర్సిటీ ఇట్లాంటి ప్రముఖమైనటువంటి విద్యా సంస్థలు ఉన్నటువంటి ప్రాంతం ఈ 3 జిల్లాలు. నాగేశ్వర్ వీడియోస్ ఎక్కువగా చూసేది కూడా ఈ జిల్లాల నుంచి కూడా ఉంటారు. అయితే ఈరోజు నాగేశ్వర్ ఏమని వీడియో చేశాడు, తీర్మాన్ మల్లన్న ఎందుకు ఇరకాటంలో పడాల్సిన పరిస్థితి వచ్చింది ఏంటి అని గమనించినప్పుడు, గతంలో కమ్యూనిస్ట్ పార్టీ అయినటువంటి సిపిఎం ప్రజా సంఘాల ద్వారా షేర్స్ కొని ఛానల్ 10 టీవీ అనేటువంటి ఒక ఛానల్ నిర్వహించింది. అదంతా మనందరికీ తెలిసిందే. ఆ 10 టీవీ ఛానల్ మీద గతంలో తీర్మాన్ మల్లన్న, తమ్మినేని వీరభద్రం, డివి రాఘవులు, వీరికి తోడుగా ప్రొఫెసర్ కె నాగేశ్వర్ చైర్మన్గా ఉండి ప్రజల నుంచి వసూలు చేసినటువంటి డబ్బుల్ని కోట్ల రూపాయలు వీళ్ళు తినేశారని చెప్పేసి ఒక ఆరోపణ చేశారు. ఈ ఆరోపణ ఎంతవరకు కరెక్టు? ఈ ఆరోపణ కరెక్ట్ అయితే అసలు నేను దానికి చైర్మన్గానే, నేను అడ్వైజరీ బోర్డుకి చైర్మన్ మాత్రమే ఉన్నాను, నేను ఏ రోజు కంపెనీకి చైర్మన్గా లేను, నేను నా మాట ఎప్పుడైతే చెల్లుబాటు కాలేదో నేను 5 సంవత్సరాల క్రితమే నేను రాజీనామా లెటర్ ఇచ్చాను, చైర్మన్ గిరికి రాజీనామా లెటర్ ఇచ్చారని చెప్పేసి కె నాగేశ్వర్ వాదన. అంతేకాదు, సిపిఎం మద్దతు తీసుకుంటున్నటువంటి నువ్వు, సిపిఎం గడప దొప్పినటువంటి నేను సిపిఎం మీద చేసినటువంటి తమ్మినేని వీరభద్రం, బివి రాఘవన్ మీద చేసినటువంటి ఆరోపణలు తప్పు అని నువ్వు ఎందుకు ఒప్పుకోవు? అంటే వారి యొక్క మద్దతు కావాలి కానీ నువ్వు వారిని సంధించి వారి మీద చేసినటువంటి ఆరోపణలు నువ్వు వాటి ఇంకా కట్టుబడి ఉన్నావా నువ్వు అని చెప్పేసి తీర్మాన్ మల్లన్నని క్వశ్చన్ చేసి ఒక కార్నర్ చేసిన పరిస్థితి ఈరోజు కె నాగేశ్వర్ ఉన్నది. అయితే విధానపరంగా సిపిఎం తీర్మాన్ మల్లన్న అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా, తీర్మాన్ మల్లన్నకి ఎందుకు మద్దతు ఇస్తున్నాడంటే ఇండియా కూటమిలో ఉన్నారు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ నుంచి లెటర్ వెళ్ళింది కాబట్టి సిపిఎం మద్దతు ఇస్తుంది. సిపిఎంఏ కాదు, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసిగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీద ఉన్నప్పుడు కానీ, ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కూడా తీర్మాన్ మల్లన్న చేసినటువంటి బూతులు తిట్టడం కానీ, ఆరోపణలు చేసినటువంటి కూడా ఇవన్నీ కె నాగేశ్వర్ ఈరోజు గుర్తు చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇది ప్రజల్లోకి, ప్రత్యేకంగా ఈ గ్రాడ్యుయేట్స్లోకి విస్తృతంగా వెళ్ళడం వల్ల తీర్మాన్ మల్లన్న యొక్క ఇమేజ్, ఆయన యొక్క క్రెడిబిలిటీ దెబ్బతింటానికి ఇది ఉపయోగపడింది. నువ్వు సమాధానం చెప్పాలి, నేను శాసన మండలిగా ఉన్నాను, నా గురించి రేవంత్ రెడ్డి కూడా తెలుసు, నేను ఎంత నిజాయితీ పన్ను, నా నిజాయితీని నువ్వు శంకిస్తావా అని చెప్పేసి ఈరోజు తీర్మాన్ మల్లన్నని కారణం చేసిన పరిస్థితి ఉన్నది. ఇది వైరల్గా అయిపోయి అసలు ఈరోజు అక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరున్నారు, వీళ్ళకి ఆల్టర్నేటివ్ ఇంకెవరున్నారు, అసలు బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు, బీఆర్ఎస్ అభ్యర్థి మీద కూడా ఆయన కూడా బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరినటువంటి అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి, అదేవిధంగా బక్కా జడ్సన్, మరోవైపున అశోక్ సార్ ఆయన నిరుద్యోగుల తరఫున కొట్లాడాడు. ఇలాంటి అనేక మంది, మొత్తం 51 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నప్పటికీ ప్రధానంగా ఈరోజు ప్రజల గొంతుగా ఉన్నాను, ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నానని చెప్పేసి తీర్మాన్ మల్లన్న ఎవరైతే ఉన్నారో ఆయన్ని టార్గెట్ చేసే విధంగా ఈరోజు ఈ వీడియో వైరల్ కావడంతో, అంతేకాదు విఠల్, గతంలో తెలంగాణ ఉద్యమకారుడుగా ఉన్నటువంటి విఠల్, జర్నలిస్ట్ విఠల్ కూడా ఈరోజు తీర్మాన్ మల్లన్న మీద, చుక్క రామనరసయ్య తీర్మాన్ మల్లన్న మీద పాట రాసి, నువ్వు ప్రభుత్వానికి లేకపోతే అనేక మంది ప్రశ్నిస్తానన్నావు, నువ్వు ఎవరినైతే అన్నావో వాళ్ళనే కౌలించుకోను అని చెప్పేసి తీర్మానం రామనరసయ్య గారి పాట రాసినటువంటి చుక్కా రామనరసయ్య కూడా, ఇట్లాంటి వాళ్ళందరూ ఈరోజు మొత్తం కూడా అందరి ఏళ్ళు కూడా తీర్మాన్ మల్లన్న వైపు చూపిస్తుంటే ఈరోజు నిరుద్యోగులు,
యూత్, ప్రత్యేకంగా కె. నాగేశ్వర్ చెప్పినట్టుగా ఈ 3 జిల్లాల్లో ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించిన ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి దాదాపు 20,000 పైచిలకు యూటీఎఫ్ సంఘానికి సంబంధించినటువంటి ఓట్లున్నాయి. వీళ్ళందరూ కూడా ఆలోచిస్తారు నేను చెప్పింది అని చెప్పేసి నాగేశ్వర్ చెప్తున్నాడు. కాబట్టి ఏం జరగబోతుంది ఈ ఎన్నికల్లో? ఇటు కె. నాగేశ్వర్ సంధించినటువంటి ప్రశ్నలకి, అటు ఒకవైపున తనకి ఒక ఆత్మవిశ్వాసంతోని, ఒక బలంతోని అధికార పార్టీ అధికార పార్టీ సభ్యుడిగా అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి తీర్మానం మల్లన్న వ్యవహారం, అక్కడ జరగబోయేటువంటి శాసన మండలి ఉప ఎన్నికలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫాలోవర్స్ కానీ, కోమటిరెడ్డి ఫాలోవర్స్ కానీ, లేకపోతే సిపిఐ సిపిఎం సంబంధించినటువంటి ఫాలోవర్స్ కానీ, లేకపోతే ఈ ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి ఫాలోవర్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఓటింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం వేచి చూడాల్సిందే. మనం రాబోయే కాలంలో తీర్మానం మల్లన్న వర్సెస్ కె. నాగేశ్వర్ అనేది ఇది ఇంకా ఈ యుద్ధం కొనసాగుతుందా అని చూడాల్సిందే. ఎదురు చూద్దాం.